నంద్యాలలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంను తనిఖీ చేసేందుకు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి దొర రాగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ నెల 6వ తేదీన పార్టీ కార్యాలయంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగిందని వచ్చిన ఫిర్యాదు మేరకు తాము టీడీపీ కార్యాలయం తనిఖీకి రావడం జరిగిందని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ దొర నాయకులకు తెలియజేశారు. ఎన్నికల నిబంధనల మేరకు కార్యాలయం తనిఖీకి నోటీసుతో వస్తే తామే స్వయంగా కార్యాలయంను చూపించడం జరుగుతుందని టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, గదుల సాయిబాబాలు స్పష్టం చేశారు. దీంతో చేసేది ఏమీ లేక అధికారులు వెనుదిరిగారు. పార్టీ కలెక్టరేట్ పొలిటికల్ మీటింగ్కి అటెండ్ అవుతున్న సందర్భంగా మేము వారిని స్వాగతించడం జరిగింది. స్వాగతించిన తర్వాత వాళ్ళు ఏదైతే 6వ తారీఖున జిల్లా ఆఫీసులో 500 మందితో మీటింగ్ జరిగిందని ఆయనకి కంప్లైంట్ వచ్చింది అన్నారు. దాని మీద పూర్తిగా రివ్యూ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మాకు. కాబట్టి దాని మీద ఏదైతే ఉందో అది రిటర్న్గా మాకు ఇవ్వమని మేము అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేము రిటర్న్గా మీకు ఇస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము ఈవినింగ్ కల్లా వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాం. పార్టీ జిల్లా ఆఫీసుకు సంబంధించినటువంటి పార్టీ ఆఫీసులో ఎటువంటి మీటింగ్ పెట్టుకోకూడదు అన్నది ఎంతవరకు కరెక్ట్ అయిన విషయాన్ని కూడా మాకు ఈ రోజున ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాం. తీసుకెళ్తాం కూడా. తీసుకెళ్ళిన తర్వాత దాని మీద రిపోర్ట్స్ ఏ రకంగా ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఏంటి అన్నది కూడా మేము కూలంకుషంగా ఆలోచించి తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా పరిశీలించి సానుకూలంగా స్పందించి సరైన వెళ్ళడం జరిగింది. వారికి ఆర్ఓ గారికి మేము రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా జనరల్ సెక్రటరీ అయినటువంటి తుమ్మల రమేష్ గారి ద్వారా పంపించడం కూడా జరుగుతుంది.